హలో! అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. అలా కూర్చొని ఆలోచిస్తుంటే ఓ ర్యాండమ్ థాట్స్ రన్ అవుతున్నాయి మైండ్‌లో. సో, ఏంటి అంటే డాన్స్ గురించి, మనుషుల్లో ఉండే టాలెంట్ గురించి చెప్పాలనుకుంటున్నాను. కొన్ని సంవత్సరాల కిందట ఒక 20 ఏళ్ళు, 25 ఏళ్ల కిందట ఏంటంటే ఎంటర్‌టైన్‌మెంట్ అనేది చాలా తక్కువగా ఉండేదనమాట. ఓన్లీ పీపుల్ వాళ్ళు డైలీ లైఫ్స్‌లో కష్టపడిన తర్వాత వాళ్ళకి ఎంటర్‌టైన్‌మెంట్ కావాలి అంటే సినిమాలకెళ్ళేవాళ్ళు, నాటకాలకెళ్ళేవాళ్ళు. సో, అండ్ సినిమాల్లోకి, నాటకాల్లోకి వెళ్ళాలంటే చాలా చాలా కుటుంబాల్లో, జనాల్లో అపోహ ఎలా ఉండాలంటే, మనం ఈ పని చేయకూడదు, ఇలా డాన్స్ చేయకూడదు, ఇలా నాటకాలేయకూడదు అని చాలా కొంతమందికి చులకన భావం కూడా ఉంటది. కొంతమందికి ఆ కళల పట్ల మంచి అవగాహన ఉండి వాటిని చాలా గొప్పగా చూసేవాళ్ళు. సో, ఎస్పెషల్లీ మహిళలకైతే మాత్రం చాలా రిస్ట్రిక్షన్స్ ఉండేయన్నమాట. అంటే పల్లెటూరుల్లో వాటిల్లో ప్రోగ్రామ్స్ అవి జరుగుతా ఉండేవి. ఏవో పండుగలైనప్పుడు కొన్ని పర్టిక్యులర్ గ్రూప్స్ వచ్చి ఆ పండుగల టైంలో వాళ్ళు ప్రదర్శనలిచ్చి ఎళ్ళేవాళ్ళు. సో, ఆ ఊళ్ళో ఉన్న ఆహ్, జెంట్స్ గాని చాలామంది వీళ్ళందరూ కూడా ఆ ప్రోగ్రామ్స్‌ని ఎంకరేజ్ చేసి వాళ్ళకి అమౌంట్ ఏదో ఇచ్చి ఎళ్లారు. వాళ్ళకి జీవనాధారం కింద ఉండేది చాలామంది గ్రూప్స్‌కి. సో, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము ఇప్పుడు రోజులు ఎంత మారిపోయాయంటే ఆహ్, స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ మన ఫేస్‌బుక్‌లు, ఇన్‌స్టాగ్రామ్‌లు వచ్చిన తర్వాత ప్రతి మనిషిలో ఆడవాళ్ళు, మగవాళ్ళు అని కాకుండా వాళ్ళలో ఉన్న టాలెంట్ బయటికి తెచ్చేయాలన్న తాపత్రయం చాలా ఎక్కువగా ఉందన్నమాట. సో, ఎస్పెషల్లీ డాన్సుల విషయానికొస్తే మట్టికి చిన్నోళ్ళ దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు. అందున ఎస్పెషల్లీ అన్ని ఈ ఈ ఒక పర్టిక్యులర్ కేటగరీ అని ఏమి లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా డాన్సులే డాన్సులు. డాన్సులే డాన్సులు. సో, అటువంటి కళాకారులందరినీ కూడా ఎంకరేజ్ చేయడానికి మన భారతీయులందరూ కూడా చాలా కష్టపడుతున్నారు. వాళ్ళ విలువైన సమయాన్ని పక్కన పెట్టి, బొటనవేలు అరిగిపోతున్నా సరే స్క్రోల్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ట్రై చేస్తున్నారనమాట. సో, అటువంటి గొప్ప మనసున్న మనందరిని కూడా మనం మెచ్చుకోవాలి. మనందరికీ మనం చప్పట్లు కొట్టుకోవాలి. ఇలాంటి బుడ్డోళ్ళు, గిడ్డోళ్ళు ఏవైతే డాన్సులు చేస్తున్నారో చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ వరకు అందరిని ఎంకరేజ్ చేద్దాం. మనం టైం వేస్ట్ అయిపోయినా పర్వాలేదు. ఓకే. అండ్ ముఖ్యంగా చెప్పాల్సిందేంటంటే, మహిళా కళాకారుల్ని మనం ఎంకరేజ్ చేసే విధానం చాలా ఇదనమాట. అంటే ఏంటి అంటే, మహిళా కళాకారులు ఏదన్నా రీల్‌లో కనిపిచ్చారు, లేదంటే వీడియోలో కనిపిచ్చారు అంటే, మన వాళ్ళందరూ కూడా వాళ్ళని తప్పకుండా లైక్ చేసి, వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. చాలా గొప్ప విషయం. అంత మంచి మనసున్న పురుష సమాజానికి మనం చేతులెత్తి మొక్కాల్సిందే. సో, మనకు మనం మొక్కుకోవాల్సిందే. హ్మ్. సో, అలాగే రీల్స్ చూస్తూ ఉండండి. జనాలు డాన్స్ చూసి ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఇలాంటి చిన్న, పెద్ద పిల్లలందరి మనసులోని ఉన్న కళా తృష్ణని మీరందరూ కూడా తీర్చాలని చెప్పి వాళ్ళందరిని ఎంకరేజ్ చేయాలని మరీ మరీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. జై హింద్.